5 కోట్ల ఆంధ్రుల కల సాకారమైందని చెప్పొచ్చు. ఏదైతే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలని ఒక తీర్మానాన్ని చేసి అసెంబ్లీలో పార్లమెంటుకు పంపారో ఈ నెల 1వ తేదీన లోక్సభలో 2వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే తాజాగా నిన్న ఇది రాష్ట్రపతి భవన్కు చేరటం, ఆ సాయంత్రానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దానికి ఆమోద ముద్ర వేయటం, రాత్రి 10 గంటల కల్లా సో దీన్ని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో ఏదైతే ఒక మంచి కార్యాన్ని తలపెట్టారో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలు దుష్ట శక్తులు అమరావతి మీద పగబట్టకుండా, అమరావతిని మళ్ళీ కదల్చకుండా ఏదైతే ఒక చట్టాన్ని చేయాలని చెప్పి సంకల్పించారో ఆ సంకల్పం నేటితో పరిపూర్ణమైందని చెప్పవచ్చు. వాస్తవానికి రాష్ట్రపతి ఆమోదం అనేది లాంఛనప్రాయం అయినప్పటికీ కూడా అది కూడా ఆలస్యం కాకుండా వెనువెంటనే జరిగిపోయింది. ఎందుకంటే 2 సభల్లో కూడా పూర్తి మెజారిటీతో ఇది ఆమోదం పొందిన బిల్లు కాబట్టి రాష్ట్రపతి కూడా వెంటనే దానికి ఆమోద ముద్ర వేశారు. అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం కదిలి రాత్రి 10 గంటల కల్లా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిగా పేర్కొంటూ అందులో చెప్పారు. ఇక్కడ చంద్రబాబు గారు తన చాణక్యత మరొకసారి చాటారు. కేవలం అమరావతి రాజధాని అని చెప్పటమే కాకుండా ఈ అమరావతి అంటే అర్థం ఏంటనే దాన్ని కూడా అందులో చేర్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే వైజాగ్ను కూడా అమరావతి అని చెప్పొచ్చు. సో కాబట్టి అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి అంటే సిఆర్డిఏ పరిధిలో గుర్తించినటువంటి మొత్తం కూడా అమరావతి పరిధిలోకే వస్తుందనే పార్టును కూడా అందులో అయితే చేర్చారు. సో ఒక దృఢమైనటువంటి చట్టబద్ధత అయితే అమరావతికి కల్పించారు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే జరగకూడదు అని కోరుకున్నాడో అదే జరిగింది. వాస్తవానికి ఈ అమరావతి బిల్లు ఆమోదం పొందుతుందని తెలిసే 3 రాజధానులు వదిలేసి అమరావతి పక్కన మావిగన్ అనే నినాదంతో వచ్చాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్లోని చాలా ప్రాంతాలు ఆల్రెడీ ఇప్పుడు అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి దీన్నే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన 3 ప్రాంతాలు కూడా అమరావతి పరిధిలోకి చాలా వరకు కవర్ అయిపోయాయి. ఇటు ఏలూరు దాకా కూడా కవర్ అయిపోతుంది. సో మొత్తంగా ఏదైతే చంద్రబాబు గారు చేపట్టినటువంటి ఈ చట్టబద్ధత కార్యక్రమం ఉందో అది నిన్నటితో అయితే సంపూర్ణమైంది. మరొకసారి నిన్న నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా కేంద్రానికి అలాగే రాష్ట్రపతికి మరొకసారి అయితే ధన్యవాదాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడినందుకు వారందరూ కూడా నిన్న కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో చంద్రబాబు గారికి ఉన్నటువంటి సఖ్యతను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటున్నారో మరొకసారి రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది. వాస్తవానికి ఈ బిల్లు ఇంత వేగంగా కదలటానికి చంద్రబాబు గారు దీనికంటే ముందే పావులు కదిపారు. ఆల్రెడీ ఇది కేంద్ర న్యాయశాఖ పరిశీలన చేసిన తరువాత సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తరువాత రేపొద్దున కోర్టులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని పూర్తిగా సమగ్రంగా చర్చించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మీరు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి మాకు పంపండి, అది మరింత బలంగా ఉంటుందని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో చంద్రబాబు గారు వెనువెంటనే ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అలాగే కేంద్రం కూడా వెనువెంటనే ఆమోదించడం, దాదాపుగా 4.5 గంటల పాటు 2 ఉభయ సభల్లో దీని మీద చర్చ జరగటం, ఒక వైసీపీ మినహా దేశంలోని దాదాపుగా 11 పార్టీలు ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు ఇవ్వటం, ముక్తకంఠంతో అమరావతి అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరూ ఆకాంక్షించటం, ఇదే సమయంలో ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయటంతో మొత్తంగా ఆంధ్రుల కళ సాకారమైందని చెప్పొచ్చు. ఇక అమరావతికి ఎటువంటి దుష్ట శక్తుల భయం లేదు. రేపు జగన్ లాంటి వ్యక్తి వస్తే ఏంటి అనే ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం దొరుకుతుంది. అలాగే మీ రాజధాని ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఏది అంటే ధైర్యంగా గుండెల మీద చేసుకుని అమరావతి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోట్ కూడా వచ్చింది, అలాగే ఒక వార్త కూడా వచ్చింది, చూద్దాం. అమరావతి రాజధాని చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం, రాష్ట్రపతి ఆమోద ముద్ర, వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ. 2024 జూన్ 2 నుంచే అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. సాయంత్రానికే దీని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం కూడా చేశారు. రాత్రి 10 గంటలకల్లా గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో అమరావతికి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 2014 నుంచి 14 నాటి రాష్ట్ర విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని రాసిన నేపథ్యంలో ఇది 2024 జూన్ 2 నుంచి అమరావతి నూతన రాజధాని అనే అంశాన్ని అయితే అందులో చేర్చారు. దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా చూద్దాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని అని ఉంటుంది అని పేర్కొనగా సవరణ చట్టంలో ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతం అంతా కూడా అమరావతి పరిధిలోకి వస్తుందని కూడా మరొక సవరణ చేశారు. వెరసి 2024 జూన్ 2 నుంచే ఆ రాజధానిగా అమరావతి అమల్లోకి వచ్చినట్టయింది. సో కూటమి ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. వాస్తవానికి దీనికంటే ముందే చంద్రబాబు గారు గత 6 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో దీని మీద సంప్రదింపులు జరుగుతున్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టాలి అనుకున్నప్పటికీ కూడా అమిత్ షా అప్పుడు అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో తరువాతి సమావేశాల్లో మేము ప్రవేశపెడతామని ఒక స్పష్టమైన హామీని అప్పట్లో చంద్రబాబు గారికి ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారమే మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది. గతంలో కూడా చంద్రబాబు గారు 2014లో ఆయన తొలిసారి సీఎం అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంలో ఉన్నారు. అప్పుడు జనసేన లేకపోయినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చింది. సో అప్పుడు కూడా పోలవరం ముంపు ప్రాంతాలను 7 మండలాలను ఏపీలో కలిపిన తరువాత మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎందుకంటే ఏపీ ప్రజలకు ఇప్పుడు పోలవరం అనేది ఒక జీవనాడి లాంటిది. అలాంటిది వేరే రాష్ట్రంలో కొంత భాగం కలిసి ఉంటే అది అనేక న్యాయ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఆ భాగం మొత్తాన్ని కూడా మా ప్రాంతంలో మా ఏపీలో కలిపిన తరువాత మాత్రమే నేను సంతకం ప్రమాణ స్వీకారం చేస్తానంటే అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ 7 మండలాలను ఏపీలో కలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే చంద్రబాబు గారు రాజకీయ చాణక్యత ఇలా ఉపయోగపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాష్ట్ర లాభం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏ రోజు కేంద్రాన్ని ఏమి డిమాండ్ చేయాల. ఆయన డిమాండ్లన్నీ కేసుల గురించి అప్పుల గురించే తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదు. సో దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదే నిన్న రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ గెజిట్ నోట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ది గెజిట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ అని చెప్పి పార్ట్ 2 అని చెప్పి పబ్లిష్డ్ బై అథారిటీ అని చెప్పి ఇచ్చారు. న్యూఢిల్లీ మండే ఏప్రిల్ 6, 2026. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని చెప్పి లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది ప్రజెంట్ ఆన్ ది 6th April 2026 అండ్ హీజ్ ఎర్బై పబ్లిష్డ్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఇన్ సెక్షన్ 5లో చేసినటువంటి మార్పులు సబ్సెక్షన్లో మార్చారు. సబ్సెక్షన్ 2 ఫర్ ది వర్డ్స్ అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్, ది వర్డ్స్ అండ్ అమరావతి షల్ బి ది న్యూ క్యాపిటల్ షల్ బి సబ్స్టిట్యూటెడ్ అని చెప్పి అక్కడ రాశారు. అలాగే ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ది ఎక్స్ప్రెషన్ అమరావతి ఇంక్లూడ్ ది క్యాపిటల్ సిటీ ఏరియా నోటిఫైడ్ అండర్ ది ప్రీవియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2024. అంటే ఈ అమరావతి అనే పదానికి అర్థం సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2024 ప్రకారం ఏదైతే సిఆర్డిఏ గుర్తించిందో ఆ మొత్తం కూడా ఇందులోకి వస్తుందని చెప్పారు. సో దీన్ని రాజీవ్ మణి సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి ఆయన అయితే రాత్రి 10 గంటలకు విడుదల చేశారు. సో మొత్తంగా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధమైన రక్షణ రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో
కలిగిందని చెప్పొచ్చు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి అంటే సిఆర్డీఏ గుర్తించినటువంటి భాగం. దీనిలో ఎటువంటి మార్పు లేదు. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినా దీన్ని మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి న్యాయ చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలోనే 3 రాజధానులు అన్నప్పుడే, ఎటువంటి చట్టాలు లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింది. ఒక రకంగా అమరావతికి కోర్టులే ఆ రోజు రక్షణగా నిలిచాయి. ఎందుకంటే 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, అలాగే ఒక దృఢ సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ రాజధాని ప్రాంతాన్ని ఇలా ముక్కలు చేయటం అప్పుడు కోర్టులకు కూడా ఇష్టం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు కోర్టులు కళ్ళు గప్పి వైజాగ్ రాజధాని చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. బట్ వైజాగ్లో ఆ ఋషికొండలోకి వెళ్లకుండా కూడా జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో కోర్టులే అడ్డుకున్నాయి. కానీ ఈరోజు ఒక బలమైన చట్టం ఉంది. మళ్ళీ దీన్ని మార్చాలి అంటే మళ్ళీ శాసనసభలో ఆమోదించి, దీన్ని పార్లమెంటుకు పంపి ఉభయ సభల్లో ఆమోదించి, మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే తప్ప దీంట్లో మార్పులు చేర్పులు చేయడానికి సాధ్యపడదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత ఈజీగా ఇది జరగదు. ఎందుకు అంటే ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనో మావిగన్నో అని అంటే అన్ని పార్టీలు మళ్ళీ జగన్కి మద్దతు ఇవ్వాలి. అది సాధ్యమేనా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా ఈరోజు అమరావతికి మద్దతు ఇచ్చాయి. పక్కనే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా అమరావతికి మద్దతు ఇచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత ఈజీ కాదు. ఆయన అసెంబ్లీలో మారిస్తే చట్టం మారిపోద్ది అనుకున్నాడు. అసెంబ్లీలో మారిస్తే అది మారదు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ముందు అమరావతిని ఇంచు కూడా కదల్చలేరు. చంద్రబాబు గారు పదే చెప్పే మాట కూడా అదే. ఏది ఏమైనా మొత్తంగా 5 కోట్ల మంది ఆంధ్రుల కల అయితే సాకారమైంది. ఇక అమరావతి నిర్మాణం ఎంత వేగంగా జరిగితే రాష్ట్ర ప్రజలకు అంత మంచి జరుగుతుంది.